జరుగుతుందో నాకు తెలియట్లేదు. కానీ అరవింద్ని ఒంటరిగా వదలటం నాకు మంచిది అనిపించట్లేదు. మనమేం చేయగలరా? చూసాగా వాడిని, దెయ్యం పట్టినోళ్ళ ఉన్నాడు. దెయ్యం లేదు, భూతం లేదు, డిస్టర్బ్డ్గా ఉన్నాడు రా. దెయ్యాన్ని భూతాలని నమ్ముతున్నావు, ఫ్రెండ్ నమ్మవా? మీరేమైనా చేసుకోండి, నేను వాడి దగ్గరికి రాను. పిచ్చి వాడిలా మాట్లాడకరా. అవునవును, నీకు దెయ్యాలు భూతాలంటే నమ్మకం లేకపోవచ్చు, కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. బాగున్న ఫోన్ కూడా పని చేయట్లేదు. చూసావుగా కిటికీలు ఎలా కొట్టుకున్నాయో, గాలికి లేనావో టెన్షన్ అవుతాను. దెయ్యం భూతం అంటే వాడు ఏమైనా గోళ్ళ నుంచి వచ్చాడా? చేతులు కాళ్ళు ఉన్నాయిగా. రే, కృష్ణ పొజిషన్లో నేనున్నా అదే పని చేసావంట్రా. ఇప్పుడు మనం అరవింద్ని ఒంటరిగా వదలడం నాకు నచ్చలేదు. ఏంట్రా నువ్వు వాడు కలిసి అలా మాట్లాడతారు? రే, దెయ్యమైతే ఏంటి ఇప్పుడు? వాడొక్కడు, మనం నలుగురం, ఎందుకు ఇలా భయపడి చేస్తారు? మీరిద్దరు ఎక్కడే ఉండండి, మేము చూసుకుంటాం. మరీ ఓవర్గా మాట్లాడక మామ, వాడు మాకు ఫ్రెండే, కానీ మీకున్నంత ధైర్యం మాకు లేదు. ఫ్రెండ్ అంట, ఫ్రెండ్, దెయ్యం ఫ్రెండ్. సరే, ఇప్పుడేం చేద్దాం? రే, ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. వాడిని ఏ హాస్పిటల్కో, చర్చ్కో, గుడికో తీసుకువెళ్దాం. ఇదంతా జరిగే పని కాదురా, నన్ను వదిలేయండి. అయినా ఇలాంటి ఐడియాలు ఏవి వర్కౌట్ అవ్వవు. రే, వరదాన్ని పిలుద్దాం. ఇది మంచి ఐడియారా, వరదాన్ని పిలుద్దాం. సరే, నేను వెళ్ళి వరదరాజులను తీసుకొస్తాను, మీరు అరవింద్ని జాగ్రత్తగా చూసారా? మన నలుగురం, వాడు ఒక్కడే అన్నారు, ఇప్పుడు ముగ్గురమే. రే, ఒక్కడికి ముగ్గురు సరిపోరా? రే, ఏంటి మాట మారుస్తున్నావు? నువ్వేంట్రా ఆడదారిలో ఈ టైంలో ఒంటరిగా వెళ్ళాలా? నాకేం అవ్వదు, నేను చూసుకుంటానులే. రే, ఏం చేస్తున్నాడు వాడు? చూస్తానుండు. అలాగే పడున్నారా? అలాగే ఉండి, ఇంకా స్పృహలోకి రాలేదు. డోర్ లాక్ చేయి. అలాగే వదిలేద్దామా? తలుపేసి గడి పెట్టేద్దాం. ఏంటి ఇంత చీకటిగా ఉంది? ఏంటి శబ్దం? సరే, వరదరాజులకు కాల్ చేద్దాం. నెట్వర్క్ లేదే. ఛే, ఎవరో ఎవడికి వాడు ప్రాణపోయింత ప్యాంట్లు తరుపుకుంటుంటే ఈడేంటంటే చిప్స్ని ఊరబెట్టుకుని తింటున్నాడు.